జగిత్యాల శాసనసభ నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రాంతానికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే నూతన సంవత్సరం మనందరి జీవితాలలో వెలుగులు నింపాలని, సభ్య సమాజం అంతా కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. జగిత్యాల శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి ఏ ఎన్నిక వచ్చినా ప్రధానంగా చర్చకు వచ్చేది ఎవర్ రోడ్ విస్తరణ. ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ అభ్యర్థి అయినా వాస్తవంగా కూడా జగిత్యాల పట్టణ ప్రధాన దారి యావర్ రోడ్డు వ్యాప్తంగా యావర్ రోడ్ 40 ఫీట్ తదుపరి కాలంలో నేను 40 ఫీట్ల నుండి 60 ఫీట్లకు విస్తరించబడడం, 60 ఫీట్లు మనం అమలు చేసుకోవడం మనం మేరకు ఉపయోగానికి వచ్చింది. ఇక తదుపరి కాలంలో యావర్ రోడ్డు రద్దీ పెరగడంతో ట్రాఫిక్ డైవర్షన్ కూడా బైపాస్ రోడ్డు వేసుకున్నామన్నారు. బైపాస్ రోడ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంతో కొంతమేరకు ట్రాఫిక్ డైవర్షన్ జరిగింది. దాంతో పాటు పట్టణం కూడా విస్తరించబడిందన్నారు. రెండు 2025 నూతన సంవత్సరానికి పాత్రికేయ సోదరులకు అందరికీ హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అట్లాగే జగిత్యాల శాసనసభ నియోజకవర్గంతో పాటుగా ఈ ప్రాంతం తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే ఈ నూతన సంవత్సరం మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పని, అందరూ కూడా సభ్య సమాజం అంతా కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా. ఇప్పుడు జగిత్యాల శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి ఈ ఎన్నిక వచ్చిన ప్రధానంగా చర్చకు వచ్చేది యావర్ రోడ్డు విస్తరణ. అది ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ అభ్యర్థన కానీ, అంటే వాస్తవంగా కూడా ఏదైతుందో ఇలా జగిత్యాల పట్టణం సెంటర్ ఆఫ్ ది టౌన్ కి పాస్ అయ్యే రోడ్ ఏదైతుందో ఈ యావర్ రోడ్. ఒరిజినల్లీ ఇట్ వాజ్ విత్ 40 ఫీట్, మనకు తెలియంది కాదు. తర్వాతి కాలంలో ఏదైతుందో 40 ఫీట్ల నుండి 60 ఫీట్లకు విస్తరింపబడటం, 60 ఫీట్లు మనం అమలు చేసుకోవటం కొంతమేరకు ఏదైతుందో మనకు ఉపయోగానికి వచ్చింది. తదుపరి కాలంలో ఏదైతున్నదో సరే, అప్పుడు 60 ఫీట్ల రోడ్డు ఉన్నప్పుడు ఈ రద్దీ తగినట్టుగా ఏదైతుందో డైవర్షన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది, జగిత్యాల పట్టణం కూడా విస్తరించబడుతుంది అనే భావనతోని ఇలా బైపాస్ రోడ్ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు ఈ బైపాస్ రోడ్ ఏదైతే ఏర్పాటు చేసుకొని జరిగిందో దానివల్ల ఒకటి కొంతమేరకు ఏదైతే ట్రాఫిక్ డైవర్షన్ అబౌట్ మోర్ దాన్ 25% ట్రాఫిక్ డైవర్షన్ కావడంతో పాటుగా రోడ్డు కూడా టౌన్ కూడా విస్తరించబడ్డాయి. సరే, తదుపరి కాలంలో పెరుగుతున్నటువంటి జనాభా వాహన రద్దీ దృష్ట్యా 60 ఫీట్లు 100 ఫీట్లు చేయబడాలి అనేటువంటి ఒక ఆలోచన ప్రజల్లో కానీ, ప్రజాప్రతినిధుల్లో కానీ రావటం. అప్పుడు ఇట్ వాజ్ ఇన్ 2016-17 అప్పటి మున్సిపాలిటీ ఏదైతున్నదో దుర్గయ్య గారు కౌన్సిలర్ ఉన్నప్పుడు, అమ్మాయి అనిత కూడా కౌన్సిలర్ ఉండే, దీని 60 నుండి 100 ఫీట్లకు విస్తరింప చేయబడే విధంగా ఏదిస్తుందో మున్సిపల్ ఆమోదంతో పాటుగా కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ కు నివేదించారు. సరే, వాళ్ళు కూడా దాన్ని పరిశీలించి ఈ నెసెసిటీని గుర్తించి 100 ఫీట్లకు దీన్ని విస్తరింపజేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పని ప్రభుత్వానికి నివేదిక పంపడం జరిగింది. దబాబ్దా అధ్యక్ష గిడుగుతుంది రాజేష్ ప్రభుత్వాన్ని నివేదిక కూడా పంపించారు. సరే, సరే అది ప్రభుత్వంలో నాన్సబడ్డది అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం, దానిపై నిర్ణయం తీసుకోలేకపోవటం. తదుపరి ఏదైతుందో 2018 నవంబర్ డిసెంబర్లో మళ్ళీ ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటం. సో అప్పుడేదైతుందో ఈ 60 నుండి 100 ఫీట్లు విస్తరింపజేయడానికి నిర్ణయం తీసుకున్నాం. అంటే ఇక్కడ మనకు సౌకర్యాలు చెప్పంటాను నేను. ఇవన్నీ పెరగడంతో ఏదైతుందో ఈ రోడ్డుపై నీకు ప్రెషర్ ఎక్కువైపోతుంది. ఇవన్నీ పెరగడంతో రోడ్డుపై ప్రెషర్ ఎక్కువైపోతుంది. దాన్ని తట్టుకోవడానికి కొరకు ఏదైతుందో ఇది విస్తరింపజేయాల్సిన ఆవశ్యకత ఉంది. దానిపై మున్సిపల్ అధికారులు ఏం చర్యలు తీసుకోవాలి?
ఒకవేళ మీరు అట్లయినా భావించినట్లయితే ఎక్కడ ఉంటే నా దృష్టి తేండి, ఇమీడియట్లీ లైట్ ఇట్ ది కలెక్ట్. ఎక్కడైనా సెట్ బ్యాక్ లేకుండా అనుమతులు భిన్నంగా నిర్మాణాలు చేస్తున్నట్టు మీరు భావిస్తే, మీకు గోచరిస్తే కైండ్లీ ఒక పౌరుడిగా మన బాధ్యత ఏదైతుందో దయచేసి నా దృష్టికి తేండి. అలాంటి కాడ ఏదైతుందో ఇట్లా అనుమతులకు భిన్నంగా అక్రమంగా నిర్మాణం జరుగుతుందని చెప్పని ఇమీడియట్లీ ఐ లైట్ ఇట్ టు ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ ఐ సీ ది యాక్షన్ ఇస్ టేక్. నేను నా దృష్టికి ఎక్కడెక్కడ వచ్చిందో నేను రిటర్న్ కూడా పెట్టింది మీ దృష్టికి వచ్చింది. నేను గతంలో ఏదైతుందో మీరు అనేటి మీరు భిన్నంగా మాట్లాడుతూ అనటం లేదు. అనుమతులకు భిన్నంగా ఎక్కడెక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయో నా దృష్టికి వచ్చినప్పుడు ఏదైతుందో నేను ఐ టుక్ ఇట్ నోటీస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ పర్టికులర్ చెప్పాను. మీకు తెలుసు, అందరూ తెలుసు అని చెప్పంటున్నా. దానిలో పర్టికులర్ నా పేరు మెన్షన్ చేసి కూడా వాళ్ళకు నోటీస్ ఇచ్చాను. వాళ్ళు ఏదైతుందో తీసుకుని చర్య తీసుకోకుండా జీవన్ రెడ్డి గారి కాంప్లైంట్ అని చెప్పిన కూడా తీసుకుని చెప్పంటున్నా. ఇంకెక్కడో కాంప్లైంట్ నేను ఒకటి ఇస్తే వాడు ఇంకోటి చేసి అది అనే నా పేరు లాగానే ప్రయత్నం చేసింది. మీకు అందరూ తెలుసు అని చెప్పంటున్నా. వాట్ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్ కెన్ డూ. నేను మాత్రం ఏదైతున్న బాధ్యతను విస్మరించకుండా నేను పనిచేసే ప్రయత్నం చేస్తున్నా. దయచేసి ఇప్పటికి కూడా అంటుంది, ఇప్పుడు మనము మీరు పత్రికల్లో ఏదైతుందో ప్రొజెక్ట్ చేస్తున్నాం, మీరు పత్రికలో చాలా ప్రొజెక్ట్ చేస్తున్నాం చెప్పి అంటున్నాను. ఈ పత్రికలో ప్రొజెక్ట్ చేయడంతో కొంతవరకు సరి చేసుకుంటున్నాను నేను అనుకుంటా. మీరు పత్రికలో ప్రొజెక్ట్ చేసి కొంతవరకు సరి చేసుకుంటున్నాను అనుకుంటా. నేను సరి చేసుకోలేకుండా ఉన్నట్టయితే నేను డెఫినెట్లీ ఐ టేక్ మై రెస్పాన్స్. నిజమే మీరు అనేది. ఇప్పుడు గంజ్ రోడ్ ఉంది ఉదాహరణ చెప్పంటున్నా. ఒక 2 సంవత్సరాల క్రితం అనుకుంటానే, మొన్నటి ఎన్నిక ముందు అప్పుడు మొత్తానికి నాకు గుర్తు తెలుసు చెప్పంటున్నా. గంజ్ రోడ్ సార్ ఎందుకంటే 3 months ముందు 3 years బ్యాక్ ఏదో చెప్పంటున్నాను. నాకు గుర్తు తెలుసు. ఇక నేను చొరవ తీసుకుని ఏదైతే ఉందో వెంటపడి అందరితో కంటాయి కూడా ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయించాను. మీకు తెలుసు, మీ ఇల్లు కూడా అట్టే ఉన్నది, సూరన్ ఇల్లు కూడా మీది కూడా అట్టే ఉంది. నా మీద వ్యక్తిగతంగా కూడా ఏదైతుందో ఆరోపణ చేశాను. కానీ అంటే ఇప్పుడు మనం వాట్ ఏ మేర చేయగలుగుతా, ఏ మేర చేసినా చెప్తున్నాను. దిస్ ఈజ్ మీరు అన్నందుకు ఏదో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చేసినా అని చెప్పడానికి అది కోట్ చేస్తున్నా. ఇప్పుడు అట్లాగే ఏదైతుందో టౌన్ పార్క్ ఉంది కదా, ఆ పార్క్ పక్కకెళ్ళి ఏదైతుందో మనకు వే క్లియర్ లేకుండా ఏదైతుందో అక్కడ రోడ్ ఏదైతుందో తీపిచ్చి కొన్ని షాప్స్ కట్టి మున్సిపాలిటీకి లాభం అయ్యేటట్టు దాన్ని ఏదైతుందో రామోదాలు లింక్ చేపించి మనమే చేసుకున్నాం. అప్పుడు అట్లుంటే ఇల్లు పోతుంటే ఇల్లుకు స్థలం ఏదైతుందో ఆ వైశ్య భవన్ పక్కన ఇచ్చి ఆ రోడ్డు బెడల్ చేసి క్రియేట్ చేసిన చెప్పంటారు. 3-4 ఎగ్జాంపుల్స్ మీకు చెప్తున్నా చెప్పంటున్నా. ఇలా బైపాస్ రోడ్డు నిర్మాణం చేసుకోవడంతో మీకు యావరోడ్ టు బైపాస్ రోడ్ వచ్చినప్పుడు ఒక 20 లింక్స్ ఉన్నాయి. మీకు రోడ్డుకి వెళ్ళి బైపాస్ రోడ్డుకు ఒక 20 లింక్స్ ఉన్నాయని చెప్పంటున్నా. ఇప్పటికీ పోలీస్ శాఖ ఏదైతే ఉందో దే షల్ నాట్ అలో హెవీ వెహికల్స్ ఆన్ రోడ్ ఎక్సెప్ట్ ఆర్టీసీ బస్. ఆర్టీసీ బస్సు ప్రయాణికుల సౌకర్యార్థం కాబట్టి దాన్ని మనం నిలుపుదల చేయడం సాధ్యం కాదు. కానీ ఏదైతున్నదో అదర్ దాన్ దట్ మీకు హెవీ లోడ్ వెహికల్స్ ఏవి ఉన్నా కానీ ఐ పుట్ లెటర్ టు ఎస్పీ ఆల్సో ఇన్ రైటింగ్. పర్టికులర్లీ మార్నింగ్ 8కి వెళ్ళి ఈవినింగ్ 9 o'clock వరకు ఏదైతే హెవీ వెహికల్స్ ఎవి కూడా ఇసుక ట్రాక్టర్లు కానీ, లారీలు కానీ, టిప్పర్లు కానీ, హెవీ లోడ్ వెహికల్స్ ఎవి కూడా ఏదైతుందో రోడ్డు మీద అనుమతిస్తాం డే టైం లోపల పర్టికులర్ చెప్పండి. దాంతో కొంత మనకు రిలీఫ్ వస్తుంది, తాత్కాలిక రిలీఫ్ అవుతుంది చెప్పండి. ఇవన్నీ ఏదైతుందో సోషల్ రెస్పాన్సిబిలిటీస్. అలా మనం అభివృద్ధికి సంబంధించి ఏదైతే చేస్తూ పోతున్నాం. ఇంకా మనం చేయవలసింది ఉన్నది. మన 100% అయిపోయిందని చెప్పి ఎవరు కూడా భావిస్తలేరు. వీళ్ళ అదృష్టం కొద్దిగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వీళ్ళ గత దశాబ్ద కాలం మనం ఏదైతే ఆశించిన మేరకు మనం ఇక్కడ అభివృద్ధి పొందలేకపోయినామో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఏదైతుందో మనకు అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చింది. ఇలా వాట్ ఎవర్ ఈ 4 సంవత్సరాల 5 సంవత్సరాల కాలం లోపల జగిత్యాల ప్రాంతమే కానీ, జిల్లాలో కానీ, నియోజకవర్గం కానీ ఈ అభివృద్ధి జరిగిన ఈస్ బట్ ఫర్ కాంగ్రెస్ గవర్నమెంట్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో మనకి ఈ అవకాశం అవుతుందని చెప్పండి. తప్పకుండా ఏదైతుందో గతంలో ఏదైతే విస్మరించబడ్డదో
దాన్ని ఏదైతే ఉందో ఇవాళ మనం అభివృద్ధి చేపట్టడం లోపల వీళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ 100% మనకు సంపూర్ణ ఫలితాలు ఇస్తాయని చెప్పి ఆశిస్తాను. నేను డెఫినెట్లీ పెట్టాలని చెప్పనే భావనతోనే ముందు తీసుకెళ్తున్నాను ముఖ్యమంత్రి దృష్టికి. అది లెటర్ హోప్ ఎంతవరకు అవుతావు అని చెప్పాలంటే ఇట్లా బాబు, మనిషి ఆశాజీవిని, పబ్లిక్ రిప్రజెంటేటివ్ కూడా నేను సఫలీకృత అవుతా అనే ఒక భావనతో ప్రతిపాదిస్తున్నాను. నేను సఫలీకృత కావాలనే భావన మీకు అందరికి ఉన్నది, నాకు ఉన్నది. కావాలి ఇక్కడ ఉన్న ఆవశ్యకత గవర్నమెంట్ ప్రొజెక్ట్ చేయడం మన బాధ్యత. ఇక్కడున్న నెసెసిటీ నీడ్ ఏదైతే ఉన్నదో ప్రభుత్వాన్ని ప్రొజెక్ట్ చేయడం మన బాధ్యత. 100%. లెట్ us హోప్ ది బెస్ట్. సీనియారిటీ అక్కర్లేదే, పని చేయడానికి ఏముంది, ఉత్సాహం ఉన్నోరు ఎవరేం చేయగలుగుతారు. అది కొంతమందికి మనం చూసే ఒక కోణం బట్టి ఉంటుంది, చేసే పని మనం చూసే కోణం బట్టి ఉంటుంది. కొంతమందికి అది నచ్చవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. కొంతమంది నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. ఏందే కానీ ఆ రోడ్డు విస్తరణ అమలుకు వచ్చే వరకు ఏదైతున్నదో కేవలం ఎక్కడెక్కడైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో అక్కడ మాత్రం ఏదైతుందో దాన్ని 100 ఫీట్ల వరకు విస్తరింపచేసి, ఏదైతే ప్రైవేట్ ప్రాపర్టీస్ వచ్చినాయో, న్యాచురల్ గా ఈ ప్రైవేట్ ప్రాపర్టీస్ ఎక్కడ వచ్చినా కానీ వాళ్ళకు మనం కాంపెన్సేటరీ వాల్యూ చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఏదైతుందో ఈ ప్రైవేట్ ప్రాపర్టీస్ కి చెల్లించాల్సిన పరిహారం చెల్లింపు చేయడానికి కావాల్సిన నిధులు సమకూర్చలేకపోవడంతో ఈ ప్రైవేట్ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయో అక్కడ 100 ఫీట్లు మనం అమలు చేసుకోలేకపోయినాం. ఓన్లీ అట్ గవర్నమెంట్ ఆఫీసెస్, రెవెన్యూ ఆఫీస్ దగ్గర కానీ, ఇక్కడ అక్కడ ఫారెస్ట్ ఆఫీస్ కానీ, ఇటువంటి అవకాశాలు ఉన్న కాడ ఏదైతుందో మనం 100 ఫీట్లకు విస్తరింపజేసినప్పుడు 100 ఫీట్ల డస్ మీన్ ఎంత చేయాలో అంత చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. కానీ ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉన్న కాడ ఏదైతుందో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్ళి కల్పించాల్సినటువంటి ఒక కాంపెన్సేటరీ వాల్యూ ఏదైతుందో చెల్లింపు చేయడానికి కావాల్సిన నిధులు సమకూర్చలేకపోయింది. ఆ సమకూర్చలేకపోవడం ఏదైతుందో ఆ రోడ్డు మనకు ఆశించిన మేరకు వినియోగంలోకి రాకపోవటం ప్రజల్లో ఏదైతే ఇప్పటికి కూడా ఒక సమస్యాత్మకంగా ఉన్నది. అంటే గత ఎన్నికల్లో చర్చగానే కాదు, యాజ్ ఇట్ ఈజ్ కూడా ఏదైతే సమస్యాత్మకంగా ఉన్నది, అది విస్తరింప చేయబడాలి అంటే ఒక భావన. సరే, అదృష్టం కొద్ది రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావటం, నాకు అంటే రిజల్ట్ ఏదైతుందో శాసనసభ్యుడిగా నాకు అవకాశం లభించకున్నా కానీ నేను ఇక్కడ స్థానిక పౌరుడిగా నా బాధ్యతగా, శాసన మండలి సభ్యుడిగా కూడా ఈ అంశాన్ని నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళలేదు. ప్రధానంగా జగిత్యాల పట్టణానికి సంబంధించి ఈ రోడ్డు యావర్ రోడ్ అనేది అన్నపూర్ణ థియేటర్ కార్నర్ చౌరస్తా నుండి న్యూ బస్ స్టేషన్ వరకు, వల్లభాయ్ పటేల్ చౌరస్తా వరకు ఏదైతే ఉన్న సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే వారు ఏదైతుందో ప్రభుత్వం మన ఇక్కడ స్థానిక మున్సిపల్ అధికారులను నివేదిక త్రూ డిస్ట్రిక్ట్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ గారు ఏదైతే దాన్ని పరిశీలింప చేసి వాస్తవం ది నీడ్ అండ్ నెసెసిటీ ఆఫ్ ఎక్స్పాండింగ్ ది అండ్ ఇంప్లిమెంటింగ్ ది 100 ఫీట్ రోడ్ గుర్తించి ఏదైతుందో నిధులు ఏ మేరకు అవసరం పడుతుందని చెప్పని కొంత అంచనా బ్రాడ్ గా రూపొందించి ప్రభుత్వాన్ని నివేదించారు. గెట్టింగ్ అబౌట్ 100 crores అని ఒక బ్రాడ్ ఎస్టిమేషన్, మేబీ లెస్ లిటిల్ హై, అంటే అంత అవసరం పడకపోవచ్చు. బట్ ఏదైతుందో 100 crores మన రోడ్డు కూడా నిర్మాణం చేసుకోవాలి, డ్రైన్ నిర్మాణం చేసుకోవాలి, ఇవన్నీ అవసరం పడతాయి కదా. కలెక్టర్ గారు ఏదైతుందో వారి లేఖ ద్వారా డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ కు నివేదించిండ్రు. అంటే వారు 100 ఫీట్ల వరకు 100 కోట్ల వరకు అవసరం పడుతుందని చెప్పాలి. ఇప్పుడు ఫైల్ ఈజ్ విత్ ది సెక్రటరీ, ప్రభుత్వంలో ఉన్నది ఇది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదైతే ఉందో ఇక్కడున్న పరిస్థితులలో ఈ యావర్ రోడ్ విస్తరణ అనేది ఏదైతే ఉందో అత్యంత ఆవశ్యకత సంతరించుకున్నట్టు అంశం అని చెప్పండి. ఇలా పట్టణాభివృద్ధి శాఖ కూడా ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క అధీనంలో ఉన్నది. ఈ అంశాన్ని ఏదైతుందో వాళ్ళ ప్రాధాన్యతతో దీన్ని తీసుకొని జగిత్యాల జిల్లా కేంద్రం కావటము, జగిత్యాల జిల్లా కేంద్రం కావడంతో కూడా ఇక్కడ రద్దీ పెరిగిపోయింది.
దాని దృష్టి ఏదైతే ఉందో ఒక 100 కోట్లు జగిత్యాల జిల్లా కేంద్రం కావడంతో పెరిగిన రద్దీని దృష్టి ఉంచుకొని ఈ యావర్ రోడ్ 100 ఫీట్లకు విస్తరింపజేయడానికి కావాల్సిన నిధులు సమకూర్చడం ప్రధానంగా మరి ఆవశ్యకతను బాధ్యతగా తీసుకొని ఏదైతే ఉందో మళ్ళీ అంటే నేను సీఎం గారికి ఇచ్చిన లేఖకు అనుగుణంగా ఏదైతే ఉందో ఈ అంచనాలు రూపొందించి కలెక్టర్ గారు ప్రభుత్వం నివేదించారు. ఇప్పుడు ఏదైతే ఉందో సబ్జెక్టే ప్రభుత్వ ముందున్నది. అంటే ఇది నూతన సంవత్సరం, రేపు బడ్జెట్ వస్తుంది, మళ్ళీ మన ఫిబ్రవరి మార్చిలో బడ్జెట్ వస్తుంది. రేపు వచ్చే బడ్జెట్ ఏదైతే ఉందో ఈ నిధులు సమకూర్చబడే విధంగా ప్రభుత్వాన్ని నివేదించాలని చెప్పే భావనతో ఏదైతే ఉందో మరి ఈరోజు ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ఈ అంశాన్ని వారి దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. అప్పుడైతేనే మనకు జగిత్యాల పట్టణానికి అంటే కొంత నేను ఐ మీన్ పబ్లిక్ లైఫ్ ఫర్ లాస్ట్ సెవెరల్ ఇయర్స్ ఎప్పుడైనా కానీ ఏదైతే ఇది ఒకటి లోటు కనబడుతుంటుంది. నేను ఏదైతే ఈ రోడ్డు విస్తరణకు సంబంధించి నేను అప్పుడు 40 ఫీట్లకి 60 ఫీట్లకు విస్తరింప చేయగలిగాను, విత్ మ్యూచువల్ కాన్సెంట్ విస్తరింప చేయగలిగాను. ఫీట్లతోని మనకు ఈ వాహనాల రద్దీని కొంత మేరకు మనకు రిలీఫ్ వచ్చింది. కానీ ఇప్పుడు కమేపీ ఏదైతే ఉంది జిల్లా కేంద్రం కావడంతో పాటు వాహనాల రద్దీ పెరగడంతో ఇది 100 ఫీట్లకు విస్తరింపజేయాల్సిన ఆవశ్యకత ఉన్నది మస్తు. ఇది అంటే నాకు తెలిసినంత వరకు ఏదో జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా మనం ఎప్పుడు ఎవరైనా చర్చించినా ఇక్కడ ఉండే ఆవశ్యకత దృష్టి ఏదైతుందో ఈ 100 ఫీట్ల రోడ్డు విస్తరణ అనేది తప్పనిసరి కావాల్సిన నిధులు ఏదైతుందో సమకూర్చాలని చెప్పని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదైతుందో నూతన సంవత్సరం శుభాకాంక్షలు వారికి తెలియజేస్తూ ఈ రాబోయేటువంటి నూతన సంవత్సరంలో వీళ్ళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏదైతుందో ఈ రాష్ట్రం మరింత ప్రగతి పథంలో ముందుకు పోవాలని చెప్పని పోతుందని చెప్పని ఆశిస్తూ మన జగిత్యాల ప్రాంతానికి సంబంధించి ఈ 100 కోట్లు మంజూరు చేయాలని చెప్పని కూడా నేను ప్రభుత్వానికి నివేదిస్తాను. ఎప్పుడే ఇప్పుడు ఇట్ ఈస్ పర్టికులర్ నేను 50 రోడ్డు గురించి మాట్లాడుతున్నాను. మాస్టర్ ప్లాన్ అనేది ఏదైతుందో మొన్న మీకు సెకండ్ టైం టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతుందో టౌన్ లో ఏవేవి మార్పులు చేయాలనేది ప్రభుత్వం దే టుక్ సమ్ డిసిషన్. ఇక్కడ మన ప్రధానంగా కనబడేది ఏదైతుందో ఇక్కడ అంటే దేర్ ఆర్ ఇష్యూస్, పట్టణంలో సమస్యలు లేవని చెప్పని కాదు, ప్రధాన సమస్యగా మనకు గోచరించేది ఏదైతే ఉందో యావర్ రోడ్. కాబట్టి దీని గురించి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు నివేదించి ఇది నేను రిప్రజెంట్ చేస్తున్నా. జగిత్యాల పట్టణము ఇక్కడ వాస్తవం చెప్పాలంటే మొత్తం రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలతో పోలిస్తే మన దగ్గర ఎడ్యుకేషన్ హబ్ ఇది. ఇక్కడ ఉన్న సౌకర్యాలు ఇక్కడ లేవు చెప్పంటున్నాను. నీకు ప్రతి రోజు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కల్పించే ఏకైక పట్టణం జగిత్యాల మున్సిపాలిటీ అని చెప్పక తప్పదండి. నాకు తెలిసి ఏదైతున్నదో ఎక్కడ ఏ మున్సిపాలిటీ కూడా ప్రతిరోజు నీళ్ళు తాగిస్తున్న మున్సిపాలిటీ అది ఉందని అనుకోని, బట్ అదృష్టం కొద్ది మనకు అట్లా సౌకర్యాలు కలిసి వచ్చినాయి. మనకు అదృష్టం కొద్ది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఏదైతుందో మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దానికి డైరెక్ట్ లింక్ ఉండడం, మనకు ఎస్ఆర్ఎస్పీ ఏదైతుందో ఆల్మోస్ట్ ఏప్రిల్ 15 దాకా ఎప్పుడు నీళ్ళు రావటం, ఒకసారి చివరిగా ఏప్రిల్ 15 నింపుకుంటే ఆ 2 months మనకు కలిసి వస్తుంది. అదే అంతకంటే ముందు ఎప్పుడు వచ్చిన ఎస్ఆర్ఎస్పీ వాటర్ మనకు అందుబాటులోకి వస్తుంది. కాబట్టి మనకు నో డెప్త్ ఆఫ్ వాటర్, దాని ఒకటి ఏ విధంగా సప్లై చేయాలనేది మున్సిపాలిటీ శాఖ మీద ఉంటుంది, మన జగిత్యాల మున్సిపాలిటీ మీద ఉంటుంది. దే ఆర్ డూయింగ్ ఇట్. అట్లా ఏదైతే ఇంకోటి నేను ఎప్పుడు చెప్తుంటా, నేను జగిత్యాల మున్సిపాలిటీ ప్రత్యేకత టై బజార్ అనేది లేని ఏకైక మున్సిపాలిటీ ఉమ్మడి రాష్ట్రంలో కేవలం జగిత్యాల మాత్రమే చెప్పంట. టై బజార్ లేనిది అంటే మున్సిపాలిటీకి వెళ్ళి ఏదైతే ఉందో చిరు వ్యాపారులు రోడ్లపై ఉపాధి పొందేటువంటి ఒక చిరు వ్యాపారం ఉంటాగానే మన తోపుడు బండ్లు, కాయగూరలు, మన ఈ తోపుడు ఫాస్ట్ ఫుడ్ అంటే నిజంగా కూడా ఇప్పుడు దాదాపు నేను కూడా జగిత్యాల ఒక 3-4 వేల కుటుంబాలు దీనిపై ఆధారపడి ఉంటారని చెప్పండి. దీనిపై ఆధారపడి చెప్తా.
అటువంటి వాళ్ళకి ఏదైతుందో నెలకు కనీసం ఒక 1000 రూపాయలు వాళ్ళకు మనము ఈ స్థాయి బజార్ల మినహాయింపు ఇచ్చి లాభం చేస్తుంది. నెలకు 1000 రూపాయలు, సంవత్సరానికి 12,000 రూపాయలు. నెలకు 1000 రూపాయలు, సంవత్సరం 12,000 రూపాయలు. ఇది జగిత్యాల మున్సిపాలిటీని ఎగ్జాంపుల్ తీసుకోవాలి చెప్పంటున్నాను. జగిత్యాల మున్సిపాలిటీ ఎగ్జాంపుల్ తీసుకోవాలి అదర్ మున్సిపాలిటీస్. ఇది నేను రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళా టు గెట్ ఇట్ ఇంప్లిమెంట్ ఇన్ అదర్ మున్సిపాలిటీస్ ఆల్సో. డ్రింకింగ్ వాటర్ కానీ ఎడ్యుకేషన్ చెప్పంటూ నేను వాళ్ళ సరే అందరం మాట్లాడుతుంటాం సమస్య. ఇక్కడ ఉన్నట్టు విద్యా సౌకర్యాలు నాకు తెలిసేది ఇక్కడ లేవే చెప్పండి. నీకు టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఫార్చునేట్లీ వెటర్నరీ కూడా మనకి ఇక్కడ కోర్టులో ఉన్నది. మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లా కేంద్రాలు అంతటా కూడా ఒక కళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఇక్కడ మెడికల్ కాలేజ్ ఫెసిలిటీ కూడా వచ్చింది.